నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణలో సిరులు కురిపించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కోల్ బెల్ట్ లో మొత్తం 84 కేంద్రాల్లో పోలింగ్ కి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, వరంగల్లో పోలింగ్ స్టార్ట్ అయిందా? అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సుమా, సింగరేణికి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేటువంటి కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకి సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం 3 షిఫ్ట్లకు సంబంధించినటువంటి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఫస్ట్ షిఫ్ట్కు సంబంధించినటువంటి కార్మికులు, సెకండ్ షిఫ్ట్కు సంబంధించినటువంటి కార్మికులు, అదేవిధంగా నైట్ షిఫ్ట్కు సంబంధించిన కార్మికులు, అంటే 3 షిఫ్ట్లకు సంబంధించినటువంటి కార్మికులు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంటే 7 గంటలకు ప్రారంభమైనటువంటి సరిగ్గా పోలింగ్ కేంద్రం లోపల నైట్ షిఫ్ట్కు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఓటర్ల జాబితాకు సంబంధించి మొత్తం నోటీస్ బోర్డు మీద డిస్ప్లే చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి క్రమ సంఖ్య కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘానికి సంబంధించి అంటే సింగరేణిలో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డుకు సంబంధించి ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉండే గుర్తింపు కార్డు ఉంటుందో దానికి సంబంధించి అంతా కూడా డిస్ప్లే చేశారు. అదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఎన్నికల నిబంధనలకు లోబడి మొత్తంగా కూడా ఎన్నికల పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పగడ్బందీ ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎవరిని అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భూపాలపల్లికి సంబంధించినటువంటి కాకతీయ కని ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,410 మంది కార్మికులు, బొగ్గుగని కార్మికులు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే బ్యాలెట్ పద్ధతిలో ఈ సీక్రెట్ ఓటింగ్ అంతా కూడా ప్రక్రియ అటువంటి కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 13 సంఘాలకు సంబంధించి 13 గుర్తింపు యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఆ 13 సంఘాలు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన పోటీ అనేటువంటిది అటు ఐఎన్టీయూసీ మధ్య, ఏఐటీయూసీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. నేను అంటే ఇప్పటి వరకు భూపాలపల్లి బొగ్గుగని కార్మిక సంఘంకు చూసినట్టు బొగ్గుగనుల్లో చూసినట్టయితే ఒకసారి టీజీబీకేఎస్ తనకు సంబంధించి తన ఆధిపత్యాన్ని హవాను కొనసాగితే గత ఎన్నికల్లో మాత్రం ఏఐటీసీ భూపాలపల్లి బొగ్గుగనుల్లో తమ హవాను అయితే కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో అయితే చూసినట్టయితే కేటీకే 1 ఇంక్లైన్ కాలనీ వద్ద 596 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేటీకే 1 ఇంక్లైన్ లోపల మొత్తం 671 మంది, అదేవిధంగా కేటీకే 5 ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద 680 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అది ఇక 5 ఇంక్లైన్కు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఆఫీస్ వద్ద కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 691 మంది ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక కేటీకే 6 ఇంక్లైన్ ఏదైతే ప్రాజెక్ట్ ఆఫీస్ ఉందో అక్కడ 712 మంది, ఓసీ సైట్ ఆఫీస్ వద్ద 582 మంది, కేటీకే 8 ఇంక్లైన్ క్యాంటీన్ వద్ద 650 మంది, మైన్స్ రెస్క్యూ ఆఫీస్ వద్ద 572 మంది, కేటీకే ఓసీ2 సైట్ ఆఫీస్ వద్ద 252, మొత్తం 5,410 మంది 410 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా అంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి ఏదైతే వీళ్ళు మొత్తం విరివిగా గేట్ మీటింగ్స్తో సహా మిగతా అన్ని చోట్ల కార్మికులను ఓటు హక్కు వినియోగించుకునేందుగా తనకు అనుకూలంగా మార్చుకునేందుగా ఏర్పాటు చేశారు. అయితే ప్రచారం అయితే చాలా ధీటుగా చేసినప్పటికీ కూడా ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది, ఎవరి వైపు బొగ్గుగని కార్మికులు మొగ్గు చూపుతారనేటువంటి ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ లోపల సుభాష్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ కుమారస్వామి.